ప్రజెంట్ మహాకుంభమేళా జరుగుతుంది. అక్కడ మాత్రం మోనాలిసా అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అయితే ఈ అమ్మాయి గురించి చాలా సెర్చ్ చేస్తూ ఉంటే ఏ 21 ఇయర్స్, ఏ 25 ఇయర్స్ అమ్మాయిలా కనిపిస్తుంది. కానీ ఏజ్ తెలిసా కానీ 16 ఏళ్ళ అమ్మాయి అంట. నిజంగా ఇంత చిన్న పిల్లనా, ఇంత ఫ్యామిలీ కోసం ఇంత చేస్తున్నా అంటారు. సో ప్రజెంట్ తన గురించి నిజంగా ఇప్పుడు ఒక మహాకుంభమేళా అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక ఆధ్యాత్మిక చింతనతో అక్కడ స్నానం ఆచరించి భగవంతుని నామస్మరణ కోసమని వెళ్తుంటారు. అంటే ఎప్పుడు కుంభమేళా జరిగినా, పుష్కరాలు జరిగినా కూడా అక్కడ గంగా స్నానం చేసి అందరూ కూడా పూజలు చేసుకుంటూ ఉంటారు. సో అక్కడ అందరూ కూడా చాలా అంటే దేశ విదేశాల నుంచి కూడా కొన్ని కోట్ల మంది కూడా అక్కడికి రావడం జరిగింది. సో అక్కడ ఎంతమంది వచ్చినప్పటికీ, ఎంతమంది నాగసాధువులు, ఋషులు, ముళ్ళు ఎంతమంది వచ్చినప్పటికీ మోనాలిసా ఈ యొక్క వ్యక్తి మాత్రం ఒక 15 రోజుల నుంచి సోషల్ మీడియాని కానీ, న్యూస్ని కానీ, న్యూస్ ఛానల్ మొత్తాన్ని కూడా ఈమె ఒక కుదిపేసింది అని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, న్యూస్లో ప్రతి ఒక్క దగ్గర కూడా మోనాలిసా మోనాలిసా మోనాలిసా. సో ఈమె వెనకాలే పడుతున్నారు. అయితే ఆమె ప్రజెంట్ అక్కడ మాత్రం అంటే ఇప్పుడనే కాదు, ఎప్పటి నుంచో కూడా అదే ఆ ప్లేస్లో, ప్రయాగ్రాజ్ ప్లేస్లో పూసల దండలు అమ్ముకొని వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా వాళ్ళ జీవనాధారాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. కానీ ఈ సమయంలో ఎవరో ఒక తను పూసలు అమ్ముతున్నప్పుడు ఎవరో ఒక చిన్న వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. సో ఏ ముహూర్తాన్ని ఆ వీడియో పెట్టారో తప్ప అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఇంకా ట్రెండింగ్ వన్లో ఉందని చెప్పుకోవచ్చు. సో ఇప్పటి వరకు మోనాలిసా అని మనం గూగుల్లో సెర్చ్ చేస్తే ఎవరు ఫోటో వచ్చేది? అప్పట్లో ఉన్న మోనాలిసా, ఒక మన సాంగ్ ఉంటుంది మోనాలిసా చిత్రాన్ని గీసినారు. అంటే ఒక ఫేమస్ పెయింటింగ్ వచ్చేది కానీ ఇప్పుడు మాత్రం. సో ఇప్పుడు మోనాలిసా అని గూగుల్లో కానీ నువ్వు ఎక్కడ సెర్చ్ చేయి ఈమె ఫేసే ముందు వస్తుంది. సో ఇంత వివరాలు అంటే తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవరెవరు ఉంటారు, ముఖ్యంగా తన వయసు ఎంత అని చాలా మంది కూడా సెర్చ్ చేస్తున్నారు. ఇప్పుడు సెర్చ్ లిస్ట్లో కూడా ఎక్కువగా ఈమె పేరే కనిపిస్తుంది. సో ముందు అసలు ఆమె ఏజ్ విషయానికి వస్తే ఓన్లీ 16 ఇయర్స్ ఓల్డెన్. సో 16 ఇయర్స్కే ఇప్పుడు ఓన్లీ దేశం కాదు ప్రపంచవ్యాప్తంగా ఇంత స్టార్డమ్ వచ్చింది. అంటే ఒక సినిమాలు చేసి హీరో హీరోయిన్ కన్నా ఒక ఓవర్ నైట్లో ఇంత స్టార్డమ్ వస్తుందో లేదు. వాళ్ళు ఒక ఎన్నో ఇయర్స్ కష్టపడితే ఆ స్టార్డమ్ వస్తుంది. బాలీవుడ్లో కూడా ఒక సినిమాకి అయితే దాన్ని తీసుకోవడానికి మాత్రం రెడీగా ఉన్నారు. అది కూడా తొందరలోనే అవుతుంది అంటున్నారు. అదే కాకుండా తన తమ్ముడి చదువు కూడా తినే చూసుకుంటుంది అనమాట. తను చదువుకోకుండా ఇటు తన జీవనాధారంగా అటు పూసలు, అదేవిధంగా అయితే పర్ల్ నెక్లెసెస్ ఉంటాయి అవన్నీ అమ్ముకుంటుంది. తన దగ్గర ఒక మంచి వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉంది. తన ఫ్యామిలీ, తన సిస్టర్ కూడా వాళ్ళందరూ కూడా అవే అమ్ముకుంటూ తన కొడుకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్నకు సంబంధించిన తమ్ముడు ఆయనతోని కంటిన్యూస్గా ఆయన చదువు కోసం వీళ్ళందరూ కూడా కష్టపడుతున్నారు. ప్రజెంట్ ఇంకా అందరూ కూడా తన గురించి సర్చ్ చేస్తున్నారు. కాబట్టి మోనాలిసా పైన మీ అభిప్రాయం ఏంటో కమెంట్